అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ శ్వేత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక ఈ అరటిపండ్లు అయితే రాత్రి తెచ్చినామండి. అయితే తెచ్చినప్పుడు బాగానే ఉన్నాయండి. పొద్దుట లేచి చూసేసరికి ఎందుకో మచ్చలు వచ్చినాయండి. ఎంత ఖర్చు అయితే తెచ్చినా ఎందుకో అండి తొందరగా మెత్తబడుతున్నాయి. మరి ఎందుకో. ఇదైతే మా పాపదండి. ఆమెకు ఏబీసీడీలు నేర్చుకోవడానికి ఉంటుందని తెస్తే ఆమె అయితే దీన్ని వాడదు. ఇక పక్కకు పడేసింది. కొనిచ్చేదాకా కొనియమంటారండి. ఇక తెచ్చినాక ఇంతే, పిల్లలు ఎవరైనా అంతే. ఇక పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసిన, బాల్కనీ కడుక్కొని ముగ్గేసుకొని బట్టలు మడత పెడదామని ఇక ముందు రూమ్లో హాల్లో తెచ్చిన అండి బట్టలు. నిన్న రాత్రి అండి ఈ బట్టలు మడత పెట్టలేదు. నిన్న కొంచెం పని ఉండే, అందుకని మడత పెట్టలే. ఇక మడత పెట్టకుంటే ఇక 2 రోజులు కూడా ఎక్కువైపోతాయి బట్టలు, పోస్ట్ పోన్ చేయొద్దని పొద్దున్నే ఇక మా పిల్లలు లేవలేదని కొంచెం ప్రశాంతంగా ఉంది ఇల్లంతా. ఇక మనకు కూడా పొద్దున కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మడత పెట్టడానికని ఇక మడత పెడుతున్నా. దానికి డివైడ్ చేసి మడత పెడుతున్నా. చూడ్రి, నేను ఒకరోజు వీడియోలో చెప్పిన కదా, దానికి వల్ల 10 నిమిషాలలోనే మొత్తం బట్టలన్నీ మడత పెట్టిన. చూసిరా, నీట్గా సెట్ అయిపోయినాయి. ఇక ఈరోజు అయితే బ్రేక్ఫాస్ట్లో గోధుమ రవ్వ ఉప్మా చేసిన అండి. ఇక మా పిల్లలు అయితే తినేసి స్కూల్కి వెళ్ళారు. ఈరోజు నేనైతే క్లాత్స్ అన్నీ వాష్ చేద్దాము 1 by 1 అని, బనియన్స్ వాష్ చేద్దామని హాట్ వాటర్ పెట్టుకున్నా అండి స్టవ్ మీద. ఆ నీళ్ళు బాగా మసిలినాక ఒక టబ్బులో పోసేసి సర్పేసి ఆ వేడి నీళ్ళల్లో ఈ బనియన్లు నానబెట్టినా అండి. ఎందుకంటే ఈ తెల్లవి బాగా మరకలు ఉంటాయి కదండి భుజాల మీద, అదంతా స్టెయిన్స్ కూడా బాగా కనిపిస్తాయి తొందరగా. అందుకని ఒక గంట వేడి నీళ్ళలో నానబెడితే మంచిగా మురికంతా పోయి చాలా నీట్గా అవుతాయి, చాలా ఈజీగా ఉంటుంది అనేసి ఇవి నానబెట్టేసి అట్లనే పనిలో పనిగా స్టవ్ దూడ్చే క్లాతులు, బండలు దూడ్చే క్లాతులు, అన్నీ మసిగుడ్డలు అవన్నీ కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టి పక్కకు పెట్టుకున్నా అండి. అవి కూడా 1 గంట నానినాయండి. వాటి మురికి కూడా మంచిగా పోద్ది కదా నానితే. ఇక జనవరి 1 రోజు వేసుకున్నాయి కొన్ని బట్టలు ఉన్నాయండి బయట, అవి కూడా ఉతుకుదాంలే అని 1 by 1 ఇక అన్నీ ఉతుకుదామని డిసైడ్ అయినా. పోస్ట్ పోన్ చేస్తుంటే ఇక ఎక్కువైపోతున్నాయండి బట్టలు. ఇంక అందుకని ఫస్ట్ అయితే ఈ బట్టలు ఉతుకుతున్నా అండి. అంతగా నానాల్సిన అవసరం ఏమి ఉండదు కదండి, కొద్దిసేపే వేసుకున్నారండి జనవరి 1 రోజు. ఏదో కొంచెం లైట్గా సాఫ్ట్ వాష్ చేసేస్తే అయిపోద్దని ఫస్ట్ అయితే ఇవి ఉతుకుతున్నా. ఇక ఏ ఈవెంట్ వచ్చినా, ఏమన్నా పండగలు వచ్చినా ఇక బట్టలన్నీ ఇక మా పిల్లలవి ఇక నాయి అయితే ఇంకా బయట ఉతుకుడే అవుతుందండి. ఇక పండగలు వరుసగా వస్తే ఇక ఎప్పుడు బయట ఉతుకుడే అవుతుంది. అవి ఏంటంటే మిషన్లో వేస్తే తొందరగా పోతాయి కదండి, కలర్లు కూడా పోయి అసలు వేరే బట్టలు ఖరాబ్ అవుతాయి అనే భయం ఎక్కువ ఉంటుంది. అందులోటి ఎక్కువ రోజులు రావు, బాగా ముడత కూడా వస్తాయి కదా. అందుకని కొద్దిసేపు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయించుకొని మంచిగా నానబెట్టుకొని ఉతుక్కుంటే అయిపోద్దని పొద్దున్నే ఉతుకుతా అండి. ఎండున్నప్పుడే ఉతుకుతాయి ఇవి అయితే. ఇక వాషింగ్ మిషన్ అనుకోండి కొద్దిగా నిర్లక్ష్యం ఉంటుంది లేరి, ఎప్పుడో మధ్యాహ్నం ఆరేసిన గంటలు ఆరుతాయని. ఈ డ్రెస్ గుర్తుందా అండి, నా పాత వీడియోలో ఉంటుంది జనవరి 1 రోజు. ఇది నా ఫేవరెట్ అండి, మంచిగా ఉంటుంది డ్రెస్, కాటన్ది. కాటన్ బట్టలు కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులు వస్తాయండి. ఇక మా పాప చూసిరా అండి ఎంత పెద్దగా ఉందో ఆ డ్రెస్సు. ఇంకా దాన్ని అయితే మరీ సాఫ్ట్గా ఉతికేసిన అండి. మామూలుగా ఒక 2 బకెట్లలో తీసుకొని ఉతికిన, చాలా బరువు ఉందండి అది. ఇక ఈ లోపు అయితే బనియన్లు నానిపోయినాయి. ఇక బనియన్లు తీసి వాటిని క్లీన్ చేస్తుంటే చాలా ఈజీగా పోతుందండి మురికి. వేడి నీళ్ళలో గంట సేపు నానడం అంటే అసలు మురికి ఉండదు, మంచిగా నీట్గా అయిపోతాయి. బనియన్లు కూడా అంతేనండి, మనము మిషన్లో వేసినాం అనుకోరి కొంచెం తొందరగా హోల్స్ పడడము, బాగా సాగిపోవడము జరుగుతుంది. నేను కొత్తలో తెలియక బనియన్లు కూడా నానబెట్టి వేస్తుంటే చాలా తొందరగా ఖరాబ్ అవుతున్నాయి. ఇంకా అందుకని ఇట్లా వేడి నీళ్ళలో వేసి ఉతుకుడు స్టార్ట్ పెట్టినాక మంచిగా ఉంటున్నాయండి. ఎప్పుడు ఎన్ని రోజులైనా కానీ మంచిగా కొత్తగా ఉంటున్నాయి, మళ్ళీ ఈజీగా పోతున్నాయి. ఇక వీటిని బండకేసి బాదుడు, బ్రష్ కొట్టుడు అట్లాంటివి చేసినాం అనుకోండి ఇక బొక్కలు పడతాయి కదా బట్టలకి. ఇట్లా వేసినాం అనుకోండి మంచిగా నీట్గా ఉంటాయి, ఎప్పుడు చూసినా కొత్తగా అనిపిస్తాయి. చూసిరా, మంచిగా అయిపోయినాయి. సాక్సులు కూడా అంతేనండి. మా బాబు సాక్సులైనా, మా బాబు స్పోర్ట్స్ డ్రెస్ అయినా ఏం చేస్తా అంటే ఇంకా గంట ముందు కాదండి, అంతకు ముందు రోజే నానబెడతా మొత్తం. అవి నానబెట్టి నెక్స్ట్ డే వేడి నీళ్ళలో నానబెట్టేసి నెక్స్ట్ డే ఉతుకుతా అండి. చాలా ఈజీగా అనిపిస్తుంది బట్టలు. అలా అని కాదు, ఈ వైట్ అనే కాదు, కొంచెం బాగా స్టెయిన్స్ ఉన్నాయి అన్న బట్టలు ఏమన్నా జీన్సులు కానీ అటువంటివి కూడా మంచిగా వేడి నీళ్ళల్లో వేసుకుంటే మంచిగా పోతాయండి. కొంచెం ఒక 1-2 గంటల ముందు నానబెట్టాలంతే. ఏముందండి, నానబెట్టి మన పనులు మనం వేరే పనులు చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటుంటే ఇవి నానిపోతాయి, మంచిగా ఈజీగా అయిపోద్ది.
ఇక ఈ క్లాతులు కూడా వేడి నీళ్ళలో నాన్నాయి కదా, బాగా వదిలిందండి మురికి. ఎండ బాగా వస్తుందండి ఇవాళ. ఇంక అన్ని బట్టలు ఉతికి గోడలకి వాటికి మొత్తం డ్రిల్స్కి మొత్తం అన్నీ వేసేసానండి. ఇక ఫ్రెష్ అప్ అయినాక మధ్యాహ్నం లంచ్లోకి మా బాబు బాక్స్లోకి పప్పుచారు చేసి బాక్స్ అయితే రెడీ చేసుకొని పెట్టినా అండి. ఇక బాక్స్ ఇద్దామని స్కూల్ కాడికి అయితే పోతున్నా. ఇగోండి ఇక ఈ పూలు అయితే దర్శనం ఇచ్చినాయండి. ఇటు పచ్చ పూలు అటు ఎర్ర పూలు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా పెరుగుతున్నాయండి. చెట్లు అయితే మంచిగా పెరుగుతున్నాయి, నీడ కూడా ఉంటుంది. దాని కిందికి రాగానే మంచిగా నీడ అనిపిస్తుంది. బాగున్నాయి చెట్లన్నీ. ఇక లంచ్కి పోయి ఇంటికి వచ్చినాక ఇక ఆరేసిన అండి. 1 o'clock వస్తాం మళ్ళీ రిటర్న్. వచ్చినాక ఆరేసిన అండి బట్టలు. ఎందుకంటే నాకు అప్పుడు టైం ఉండదు, లేట్ అయిద్దని తర్వాత ఆరేస్తా. చూసిరా అండి ఎంత మంచిగా అయినాయి చూసిండ బనియన్లు వేడి నీళ్ళలో వేయడం వల్ల. ఇంకా మిగతా బట్టలు అన్నీ కూడా ఆరేసిన. మొత్తం ఆరేసి ఇక 2 దండాలకు సెట్ చేసేసిన అండి బట్టలన్నీ తిరగలదీసి ఆరేసిన అండి. అమ్మో, బట్టలు ఆరేసుకునే ముందు బాగా చూసుకోవాలి. బాగా ఫుల్ కలర్ ఉన్నాయి, కలర్ పోతాయి కదా. మంచిగా ఆరేసిన. ఇక మా బాబుకు బట్టలు కొనేటప్పుడు అయితే నేను ఒక పాయింట్ అయితే యూనిక్గా తీసుకొని 2-3 రకాల టీషర్ట్లు తీసుకుంటా అండి. ఇది రెడ్ కలర్ టీషర్టు, ఇది ఎల్లో కలర్ టీషర్టు. ఇంకోటి ఎందుకంటే అది యూనిక్గా దేనికైనా సెట్ అయ్యేటట్టు తీసుకొని పాయింట్. ఇక టీషర్ట్లు అయితే మారుస్తుంటా అండి. చూసిరు కదా, ఇట్లా టీషర్ట్స్ మార్చుకుంటుంటే బ్లూ కలర్ కూడా దీనికి సెట్ అయింది. ఇక నేనైతే షాపింగ్ చేసేటప్పుడు గిట్లా మనీ సేవ్ చేసుకొని ఒక పాయింట్ కొని 3 రకాలు 4 రకాల షర్ట్స్ కొంటూ ఉంటా అండి. ఇది ఈరోజు వ్లాగు. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.